చూస్తున్నాం కేపాల్కు సంబంధించి కోటి లోపలికి కూడా కోర్టు లోపలికి కూడా కేపాలు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. కారు దిగి ఒకవైపు కేపాలు లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మరి కేపాల్ కూడా ఒకవైపు ఏం చెప్తారో, అసలు అల్లు అర్జున్ కలుస్తారా, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులను కూడా కలుస్తారా అన్నదానిపై కూడా ఆసక్తి కూడా నెలకొంది. కేపాల్ కేవలం తను ఒక్కడే కాకుండా బౌన్సర్లతో కూడా వచ్చారు పెద్ద ఎత్తున. ఆ బౌన్సర్ల సహాయంతో కూడా నేరుగా ఒక్కసారిగా వెహికల్ వెళ్తున్నటువంటి వెహికల్ కూడా కేపాల్ తన కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్, దాన్ని కూడా పోలీసులు ముందుకు కూడా తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికేటో దాదాపుగా ఆర్గ్యుమెంట్స్, కోర్టుకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా తుది దశకు. ప్రస్తుతం నాంపల్లి కోర్టు దగ్గర ఉన్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఒక పక్క హైకోర్టులో కూడా వాదనలు జరగబోతున్నాయి. 4 గంటలకు హైకోర్టులో వాదనలు జరగబోతున్నాయి. ఇప్పుడు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన తర్వాత ప్రొడ్యూస్ చేయబోతున్నారు. భారీగా పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. అక్కడకు భారీగా అల్లు అర్జున్ అభిమానులు కూడా వచ్చారు. కేపాల్ కూడా నాంపల్లి కోర్టు దగ్గరకు వస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇటు పొలిటికల్ నేతలకు రాజకీయ హిట్ కూడా పెరుగుతుంది. రాజకీయ నాయకులు కూడా ట్వీట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ని ఖండిస్తూ అల్లు అర్జున్కి ఫేవర్గా కొంతమంది ట్వీట్లు కూడా చేస్తూ ఉన్నారు. పోలీసు భద్రతను కల్పించడంలో వైఫల్యం అయ్యారని చెప్తున్నారు. మనం బ్రేకింగ్ చూస్తున్నాం. కేసు వివరాలను జడ్జికి వివరిస్తున్నారు పోలీసులు. అల్లు అర్జున్ తరపున న్యాయవాది కూడా వాదనలు వినిపిస్తున్నారు. మ్యాజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్ని ప్రొడ్యూస్ చేశారు. కోర్టు పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. కేసు వివరాలు పోలీసులు జడ్జికి వివరిస్తూ ఉన్నారు. కంప్లైంట్ వచ్చిన తేదీ రోజు ఏం జరిగింది, ఏ విధంగా విచారణ జరిపారు, ఏ విధంగా ఈ సెక్షన్స్ మోపాల్సి వచ్చింది, ఆ రోజు అల్లు అర్జున్ పాత్ర ఏంటి చేశారు పోలీసులు, ఇవి అల్లు అర్జున్కి ఎలా అట్రాక్ట్ అవుతాయి, అల్లు అర్జున్ తరపు నెగ్లిజెన్స్ ఏ విధంగా ఉంది అనేది పోలీసులు న్యాయమూర్తికి వివరిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇటు అల్లు అర్జున్ తరపు మరో బ్రేకింగ్ మనం చూస్తున్నాం. మరో బ్రేకింగ్ న్యూస్. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై వాదనలు కూడా జరుగుతున్నాయి. 4 గంటలు కావడానికి మరో 8 నిమిషాల సమయం మాత్రమే ఉంది. 4 గంటలకు హైకోర్టులో వాదనలు జరగబోతున్నాయి. అల్లు అర్జున్కు బిగ్ రిలీఫ్ రావాలి అంటే హైకోర్టులో వినిపించే వాదనలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో నాటు అరెస్టుకు సంబంధించి ఆదేశాలు జారీ చేయకపోవచ్చు. అరెస్టు వద్దు అనడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అరెస్టు జరిగిపోయింది కాబట్టి అరెస్టు వద్దు అనేటటువంటి అవకాశం ఉండదు. కానీ క్వాష్ చేయటానికి మాత్రం ఉంది. అందుకే క్వాష్ పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్లో అల్లు అర్జున్కి ఫేవర్గా ఉన్నటువంటి అంశాలేంటో మనం చూద్దాం. అల్లు అర్జున్కి వ్యతిరేకంగా ఉండే అంశాలేంటి, అల్లు అర్జున్కి అనుకూలంగా ఉండే అంశాలేంటి అనేది మనం చూసినట్లయితే సంధ్యా 70mm తరపున వాళ్ళ లెటర్ హెడ్ నుంచి కమిషనర్కి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి చిక్కడపల్లికి సంధ్యా థియేటర్ యాజమాన్యం 2వ తారీఖున రాసిన లెటర్ ఉంది. అది అల్లు అర్జున్కు అనుకూలంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్ నిజానికి నేరారోపణ చేయాలి అంటే అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాడు. ఒక చోట తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది తన చర్యల ద్వారా అని తెలిసి ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని వహించినట్లయితే లేదా కనుక్కోవడానికి అక్కడ ఏదైనా జరగడానికి అవకాశం ఉంటుంది అని తెలుసు కూడా ఒక యాక్ట్ని చేసినట్లయితే అల్లు అర్జున్పై 105 అప్లికేబుల్ అవుతుంది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ తరపున ముందుగానే పోలీసులకు లెటర్ ఇచ్చారు కాబట్టి ఆ లెటర్లో భాగంగా అల్లు అర్జున్ సినిమాకు చూడటానికి వచ్చాడు అని హైకోర్టు ముందు వాదనలు వినిపించబోతున్నారు. అల్లు అర్జున్కి ఎటువంటి ఉద్దేశం కూడా లేదు, తొక్కిసలాట జరుగుతుందని, తొక్కిసలాటకు కారణం అవుతానని అల్లు అర్జున్కి ఏ విధంగా ఉద్దేశం ఉండదు, ఎవరికి కూడా ఉండదు అనే వాదన ఇప్పుడు హైకోర్టు ముందు వివరించబోతున్నారు. ఇది పోలీసుల వైఫల్యం అని హైకోర్టు న్యాయమూర్తికి చెప్పబోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ హైకోర్టు ఈ వాదనలు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది, పోలీసులు వినిపించే వాదన ఏంటి, అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వినిపించే వాదన ఏంటి, ఏ వాదనతో జడ్జి ఏకీభవిస్తారు అన్నది ఇక్కడ అల్లు అర్జున్కి రిలీఫ్ దొరుకుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఒకసారి మన చెంచల్గూడ జైలు దగ్గర పరిసరాలు కూడా మనం చూస్తున్నాం. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అల్లు అర్జున్కు రిమాండ్ విధించిన తర్వాత అల్లు అర్జున్ ప్రొసీజర్ ప్రకారం చెంచల్గూడ జైలుకే తరలిస్తారు. అందుకు చెంచల్గూడ జైలు దగ్గరికి ఎవరు కూడా అభిమానులు రాకుండా ఉండటానికి చెంచల్గూడ జైలు దగ్గర భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
అక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. పూర్తిగా ఆ పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఒకవేళ అల్లు అర్జున్కి హైకోర్టులో ఊరట లభిస్తేనే అల్లు అర్జున్ ఈరోజు చెంచల్గూడ జైలుకి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. నార్మల్ ప్రొసీజర్ మనం చూస్తే అల్లు అర్జున్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు రిమాండ్ విధిస్తుంది. అప్పుడే బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ బెయిల్ పిటిషన్పై వాదనలు మాత్రం జరగకపోవచ్చు. ఎందుకంటే నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి పీపీకి నోటీసులు ఫార్వర్డ్ చేస్తారు. ఆ తర్వాత పీపీ రియాక్ట్ కావాలి, పీపీ వైపు నుంచి కౌంటర్ దాఖలు చేయాలి. ఇన్ని విన్న తర్వాతే లోయర్ కోర్టులో బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ హైకోర్టులో కూడా ఇప్పటికే వాదనలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. చెంచల్గూడ జైలు దగ్గర నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సచిన్ కూడా ఉన్నారు. సచిన్, ఏంటి చెంచల్గూడ జైలు దగ్గర పరిస్థితి? రోహిత్, ఒక్కసారి మీరు చూడొచ్చు, రోప్ టీం కూడా రెడీ అవుతోంది. రోప్ టీం చెంచల్గూడ దగ్గర మీరు సిచ్యువేషన్ చూస్తున్నారు. రోప్ టీం కూడా సిద్ధం అవుతుందంటే కనుక యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ యాక్షన్ యూ కెన్ ఎక్స్పెక్ట్. ఇక్కడ మాత్రం ఒక్కసారి మీరు చూడొచ్చు, పోలీసులందరూ కూడా, పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఒక్కసారిగా జాయిన్ అవుతున్నారు. అరౌండ్ దాదాపుగా ఇంకొక 4 గంటల ప్రాంతం, అంటే 5 నిమిషాలకు సంబంధించి 5 నిమిషాల నుంచి ఒక్కసారిగా సిచ్యువేషన్ మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ని చెంచల్గూడకి తరలించవచ్చు. అల్లు అర్జున్ కి సంబంధించి హీరింగ్ మీరు అన్నట్టుగా ఆ ప్రొసీడింగ్ పూర్తయిన తర్వాత డైరెక్షన్స్ కనుక ఆయన్ని జైలుకి తరలించాలనే ప్రకారం వస్తే కనుక వెంటనే ఇటు హైదరాబాద్ కి సంబంధించి చెంచల్గూడ ప్రిజన్ కి పంపించే అవకాశం ఉంది. చెంచల్గూడకి సంబంధించి ఆ ఏర్పాట్లు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా అల్లు అర్జున్ కోసం ఒకవేళ కనుక అల్లు అర్జున్ కి సంబంధించి కోర్టు డైరెక్షన్స్ వచ్చి చెంచల్గూడకి తరలించాల్సి వస్తే కనుక ఈ నేపథ్యంలోని ఆయనకంటూ ఒక స్పెషల్ బ్యారక్ ని క్లియర్ స్పెషల్ బ్యాగ్ ని కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఎటువంటి హ్యాపెనింగ్ ఉంది, ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ ఉంది అనేది మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా ఇక్కడ రోహిత్ వచ్చే మార్గం కావచ్చు, వెళ్లే మార్గం కావచ్చు, మరి కాసేపట్లో దీన్ని కూడా రిస్ట్రిక్ట్ చేయొచ్చు అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇంకా అది క్లియర్ కట్ గా తెలియాల్సి ఉంది. కానీ యాజ్ ఆఫ్ నౌ మీరు చూడొచ్చు, పోలీసు ఉన్నతాధికారులంతా ఇక్కడే ఉన్నారు. క్షణాన ఎవరైనా, ఎందుకంటే ఫ్యాన్స్ కి సంబంధించి మనం గతంలో కూడా కొన్ని సిచ్యువేషన్స్ చూసాం. సో ఒక్కసారి ఆ నేపథ్యంలోని ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకసారి ఇటువైపు చూసే ప్రయత్నం చేద్దాం, ఇటు సైడ్ ఒకసారి, ఎందుకంటే ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. రోడ్డుకి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇటు సైడ్ వచ్చే వాహనాలకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, వచ్చే క్రమంలో కూడా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా పోలీసు బందోబస్తు ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి రోడ్డు చివరి వరకు కూడా నేను మీకు కొద్దిసేపటి క్రితం చూపించినట్టుగా పూర్తిగా ఇక్కడ నుంచి అక్కడి వరకు కూడా పూర్తిగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు హీరింగ్ కి సంబంధించి హీరింగ్ అవుతున్న క్రమంలో కూడా ఫ్యాన్స్ ఒకవేళ వచ్చే సినారియో ఉంటే కనుక, అటువంటి సందర్భాలు ఏముంటే కనుక దాన్ని సిచ్యువేషన్స్ ఎక్కడ చేయి దాటకుండా మీరు చూడొచ్చు, పూర్తిగా క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ ఈ విషయంలో మీరు చూస్తున్నారు, ఎవరు కూడా ఇక్కడ వాళ్ళు హోల్డ్ ఆన్ అవ్వడానికి లేదు. వచ్చినట్టుగా వెళ్ళిపోవాలి. అట్ ద సేమ్ టైం ఎక్కడికక్కడ క్లియర్ చేసే ప్రయత్నాలు అయితే మాత్రం పూర్తిగా జోడెందుకుంటున్నాయి. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా మాట్లాడుకున్నట్టుగా 4 గంటల ప్రాంతంలో హీరింగ్ ప్రారంభం కాబోతోంది. 4 గంటల ప్రాంతంలో హీరింగ్ ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత డైరెక్షన్స్ కనుక కోర్టు డైరెక్షన్స్ కనుక జైలుకు సంబంధించి, అంటే ఆ డైరెక్షన్స్ వచ్చే క్రమంలో ఒకవేళ మనకు కొంచెం మాట్లాడుకున్నట్టుగా డైరెక్షన్స్ చెంచల్గూడ ఆయన తరలించాలని వచ్చేటట్టు ఉంటే కనుక వెంటనే ఆయన ఇక్కడికి తరలించే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా గతంలో కొంతమంది విఐపీలు, ఐ థింక్ 4th or 5th విఐపీ అనుకుంటా, ఒకవేళ అల్లు అర్జున్ కనుక ఇటు చెంచల్గూడకి తరలిస్తే కనుక అనేది చెప్పుకోవచ్చు. విఐపీకి సంబంధించి ఆ బరాక్ ని సిద్ధం చేస్తున్నట్టుగా ఇక్కడ చర్చ జరుగుతోంది. అటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం అందుతోంది. కానీ మీరన్నట్టుగా ఇటు దీనికి సంబంధించి, ఎందుకంటే ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను చెంచల్గూడ దగ్గర ఎటువంటి సినారియో ఉంది అనేది. మీరు చూస్తే కనుక కొద్దిసేపటి వరకు నార్మల్ గా ఉంది సినారియో. దాంతో పాటు ఇక్కడ పోలీసు బందోబస్తు విజువల్ మీరు చూస్తున్నారు. మొత్తం హైర్ అఫీషియల్స్ అంతా కూడా ఎక్కడికక్కడ పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నారు. చేతుల్లో ఎక్కడ పరిస్థితి చేయి దాటకూడదు. ఈ నేపథ్యంలోని సిచ్యువేషన్ ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతోంది, ఎప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతోంది. ఫ్రమ్ అంటే నాంపల్లి కోర్టు నుంచి ఇక్కడ వరకు కూడా, నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ వరకు కూడా, ఇన్ఫాక్ట్ చెంచల్గూడకి సంబంధించి వచ్చే క్రమంలో అరౌండ్ 1 కిలోమీటర్ వరకు కూడా పోలీసు బందోబస్తు ఉందంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 100 మందికి పైగానే పోలీసులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. దట్టు మనకి పోలీసు ఉన్నతాధికారులు ఎక్కువ కనిపిస్తున్నారు. చెంచల్గూడ పరిసర ప్రాంతాల్లో చూసినప్పుడు పోలీసు ఉన్నతాధికారులు ఎక్కువగా మనకు కనిపిస్తున్న సినారియో అయితే ఉందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు చూస్తే ఇటువైపు సినారియో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ప్రెసెంట్ కోర్టుకి ఆపోజిట్ గా, చెంచల్గూడకి ఆపోజిట్ గా ఉన్న సినారియో. ఎక్కడ కూడా ఎవరిని అంటే
నష్టంలో పోలీసులు ఎక్కువ చూడడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చూడొచ్చు, వెళ్లే వాళ్ళు వచ్చే వాళ్ళు ఆ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు దాదాపుగా అందరూ వెళ్లే సిచ్యువేషన్ మెయిన్ రోడ్ కూడా కావడంతో ఓ పక్క ఆ రోడ్డు మీద ఎటువంటి ఇష్యూ జరగకుండా చూడాలి, అట్ ద సేమ్ టైం వచ్చే క్రౌడ్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అనేది కత్తి మీద సాము ఈ రోజు పోలీసులను చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే రోడ్డు బ్లాక్ చేయడానికి లేదు, అట్ ద సేమ్ టైం అలా అని చెప్పి ఫ్యాన్స్ కి సంబంధించి, ఎందుకంటే అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసిన తర్వాత చూడ్డానికనో లేకపోతే ఆయనకి మద్దతుగానే వచ్చే అవకాశం ఉంటుంది, భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. సో అటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోతూ ఉంటుంది. సో అటువంటిది చేయదాటకుండా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అదుపులోకి తీసుకొచ్చేందుకు దాదాపుగా 100 మందికి పైగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. లెట్ మీ షో యూ. ఒకవేళ ఏమైనా పరిస్థితి చేయదాటితే కనుక ఆ వాహనాలు ఎవరైనా ఇక్కడ హోల్డ్ ఆన్ చేసినా వెంటనే తరలించేందుకు అక్కడ వాటిని వాహనాలు కూడా సిద్ధం చేశారు. దాంతో పాటు పోలీస్ వెహికల్ కూడా సిద్ధంగా ఉంది. ఒకవేళ ఎవరైనా హడావిడి చేస్తే కనుక, ఎవరైనా ఇక్కడికి వచ్చి ఆందోళన చేసినా, నిరసన చేసినా, లేకపోతే ఈ అంశానికి సంబంధించి అంటే అల్లు అర్జున్ చేసే క్రమంలో ఏమైనా ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తే కనుక వెంటనే అదుపులోకి తీసుకొని ప్రారంభించేందుకు వాహనాలు కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. సో టెన్షన్ కూడా దగ్గర మాత్రం సిచ్యువేషన్ హై టెన్షన్ ఉందని చెప్పుకోవాలి రోహిత్. సో ఇదే క్రమంలో వినడుగా ప్రొసీడింగ్స్ కి సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్ డైరెక్షన్స్ వచ్చే టైం కోసం ఒక టెన్స్ సిచ్యువేషన్ అయితే ఉంది. అది కంటిన్యూ అయింది. అది అయిన తర్వాత క్లియర్ డైరెక్షన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మరింత హై వోల్టేజ్ సిచ్యువేషన్ మాత్రం చూసే అవకాశం ఉంది రోహిత్. రైట్ సచిన్, అంటే అభిమానులు ఎవరైనా అక్కడికి వస్తూ ఉన్నారా? ఇప్పటికే జైలు దగ్గరికి ఎవరైనా చేరుకున్నారా? ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 1 కిలోమీటర్ వరకు కూడా, ఇటు నుంచి 1 కిలోమీటర్ వరకు కూడా ఎవరిని ఉండనవ్వట్లేదు. అది అంటే ముందే ఇన్ఫర్మేషన్ సంబంధించి, ఎందుకంటే ఈ పరిణామ క్రమాలని పోలీసులు ముందుగానే గెస్ట్ చేస్తారు, పూర్తిగా అంచనాలు ఉన్నాయి. అందుకే ఎవరిని కూడా నిలవనవ్వట్లేదు. ఈ ఇన్ఫాక్ట్ మఫ్టీలో ఉన్న పోలీసులు తప్ప బయట వాళ్ళు ఎవరిని అక్కడ నిలవరించేందుకు ఇన్ఫాక్ట్ వాళ్ళు అక్కడ మాత్రం ఉండనివ్వట్లేదు. సో ఈ నేపథ్యంలో కొంతమంది జమ అయ్యే ప్రయత్నం జరుగుతోంది. కొంతమంది ఇటుక లోకల్స్ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో కొంతమంది తెలియక కొంతమంది వస్తున్నారు, కొంతమంది ఎందుకు ఎంత పోలీసు ఉన్నారని చెప్పి తెలుసుకునే క్రమంలో వస్తున్నారు.